నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎన్నికలు వస్తున్నాయంటే ఒకప్పుడు టికెట్ల కోసం పాట్లు పడేవాళ్ళు. ఆపై ప్రచారం ఎలా చేయాలని ప్లాన్లు వేసుకునేవారు. ఊరూరా తిరిగి ప్రచారం చేసేవాళ్ళు. ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రచారం సీన్ మారిపోయింది. ఇన్నాళ్లు కాళ్లరిగేలా తిరిగిన నేతలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక్క క్లిక్ తో లక్షల మందికి రీచ్ అయిపోతున్నారు. ఒకప్పటి రాజకీయాలను బలాబలాలు శాసిస్తే నేటి రాజకీయాలను సోషల్ మీడియాలో లైక్లు ఫాలోయర్స్ శాసిస్తున్నారు. సోషల్ మీడియాకే పెద్ద పీట వేస్తున్న పార్టీలు, టికెట్లకు అర్హతగా మారిన సోషల్ ఫాలోయింగ్, ఆరోపణలు ప్రత్యారోపణలు అన్ని ఈ వేదికపైనే. ప్రత్యేకంగా సైబర్ వింగులు పెట్టుకుంటున్న పార్టీలు. ఎన్నికల టైంలోనే కాదు, తర్వాత కొనసాగింపు. రాజకీయాల్లో కావాల్సింది ఒక్కటే, ప్రచారం. ఎన్నికల వేళ ఓట్లు రాల్చేది అదే, పార్టీలను అధికార పీఠాలు ఎక్కించేది అదే. ఒకప్పుడు రాజకీయ నాయకులంటే 5 ఏళ్లకోసారి కనిపిస్తారు అన్న విమర్శలుండేవి. అంతలా చెడ్డ పేరు రావడానికి కారణాలు కూడా లేకపోలేదు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే రాజకీయ నాయకులు ఓట్ల కోసం ప్రచారం చేసేవాళ్లు. అంతేకాదు, అప్పట్లో ఎన్నికల ప్రచారం అంటే ఇంటింటికి తిరిగి, ప్రతి గడప తొక్కి, ప్రతి తలుపు తట్టి, ఓటర్లను పేరు పేరునా పిలిచి, అరిచి, వాళ్లకు వంగి వంగి నమస్కారాలు చేయాల్సిందే. ఒకవేళ ఇంత చేసినా వాళ్లు తమకే ఓట్లేస్తారన్న నమ్మకమూ లేదు. కానీ కాలం మారే కొద్దీ ప్రచార పర్వంలో కూడా ఎన్నో మార్పులొచ్చాయి. ఎన్నికల ప్రచారం నానాటికి కొత్త రూపాలు సంతరించుకుంటూ వచ్చింది. పేపర్ల నుంచి రేడియోల వరకు, టీవీల నుంచి సినిమాల వరకు పాకింది. కానీ ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా అందరినీ రీచ్ అయ్యేలా చేయడమే టార్గెట్. ఎన్నికల ప్రచారంలో ఒక్కటే టార్గెట్. మీరేం చెప్పినా, ఎలా చెప్పినా అది ఓటర్ని నేరుగా రీచ్ అవ్వాలి. అదొక్కటే అల్టిమేట్ టార్గెట్. లీడర్లు చెప్పే మాటలు ప్రజల్లో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయాలి. ఓటర్లను ఎంత ఎక్కువగా ప్రభావితం చేస్తే అంత లాభం కలుగుతుంది. ఇన్నాళ్లు సాధ్యమేనని కొత్త దారుల్లో వినూత్నంగా ప్రచారం చేసే అభ్యర్థులు ఇప్పుడు కొత్తగా మరో మార్గాన్ని కూడా ఎంచుకున్నారు. అదే సోషల్ మీడియా. ప్రచారం ప్రచారం ప్రచారం. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఇప్పుడు అందరిలోనూ వినిపిస్తున్న మాట ప్రచారమే. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 4 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం మొదలుపెట్టేశారు. ఇక తాజాగా ఎన్నికల ముందుకెళ్లిన తెలంగాణలో కూడా ప్రచారానికి పార్టీలు శ్రీకారం చుట్టేశాయి. మరో 6 నెలల్లో యావత్ దేశమే సార్వత్రిక ఎన్నికల ముందుకు వెళ్లబోతోంది. ఆ కురుక్షేత్రానికి ఇప్పట్నుంచే పార్టీలన్నీ ప్రచారాస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. సాధ్యమైనంత కొత్త దారుల్లో ప్రచార మార్గాలను అన్వేషించుకుంటున్నాయి. నాటి ఎన్నికల్లో మైకుల్లో గొంతులు చించుకుంటే, నేటి ఎన్నికల్లో నట్టింట్లో కూర్చొని ఒక్క క్లిక్తో నెట్టింట్లో ప్రచారం చేసేస్తున్నారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను సోషల్ మీడియానే శాసించబోతోంది. ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియానే కీలక భూమిక పోషించబోతోంది. నిజానికి 2014 ఎన్నికల్లోనే సోషల్ మీడియా పెను ప్రభావం చూపించింది. ఇంకా చెప్పాలంటే మోడీని అధికార పీఠమెక్కించింది కూడా సోషల్ మీడియా ప్రచారమే. నిజానికి 2009లోనే సోషల్ మీడియా ప్రచారం మొదలైనా అది పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ 2014 ఎన్నికల్లో కాస్తంత ప్రభావం చూపించింది. ఇప్పుడు రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం, ప్రచారం ఎన్నో రెట్లు పెరిగింది. ఈ 5 ఏళ్లలో టెక్నాలజీలో వచ్చిన మార్పులే ఇందుకు కారణం. ఈ 5 ఏళ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మునుపెన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి చెందింది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం, తగ్గిన డేటా ధరలు అన్నీ కలగలిసి ఇంటర్నెట్ వినియోగదారులను అమాంతం పెంచేశాయి. ఇక జియో రాకతో నెట్ వినియోగం తీరే మారిపోయింది. అప్పటి వరకు 1 GB డేటాను నెలంతా ఒద్దిగ్గా వాడుకునే ప్రజలకు రోజుకు 2-3 GBల డేటా వచ్చేస్తోంది. దీంతో యూత్ సహా ప్రజలు కూడా ఎక్కువగా నెట్ వినియోగానికి అలవాటు పడ్డారు. జియో దెబ్బకు మిగిలిన సెల్యులర్ కంపెనీలు డేటా టారిఫ్ల్ని గణనీయంగా తగ్గించేశాయి. ఇప్పుడు 5G లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఐడియా, వొడాఫోన్ వంటి సంస్థలు విలీనమైపోయి మరింత చౌకగా మొబైల్ సేవలు అందించబోతున్నాయి. దీనికి తోడు ఆండ్రాయిడ్ సహా ఎన్నో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న మొబైల్ ఫోన్లు 4-5 వేలకి అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో ప్రజలు వీటి ద్వారా ఇంటర్నెట్ వాడకానికి బాగా అలవాటు పడ్డారు. గడిచిన 5 ఏళ్లలో నెట్ వినియోగదారుల సంఖ్య దాదాపుగా రెట్టింపు కన్నా ఎక్కువైంది. గత 4 ఏళ్లుగా నెట్ వినియోగంలో భారత్ ఇప్పుడు అగ్రస్థానం వైపు పరుగులు పెడుతోంది. ఇక వాడుతున్న వాటిలో కూడా ఎక్కువగా ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లకే ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. తెల్లారింది మొదలు అర్ధరాత్రులు దాటే వరకు ఇంట్లో, క్లాస్ రూముల్లో, బస్ స్టాపుల్లో ఎక్కడ చూస్తే అక్కడ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విచ్చలవిడిగా విహరిస్తున్నారు.
దీంతో ప్రజలకు ఈజీగా రీచ్ అవ్వడానికి ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లనే నేతలు వేదికగా చేసుకుంటున్నారు. అభివృద్ధి మీద తమ భావాలు పంచుకోవడానికి వాళ్ళు కూడా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విహరిస్తున్నారు. ఇటు ఇంటింటి ప్రచారంతో పాటు 24 గంటలు నెట్టింట్లో కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీలు కూడా సోషల్ నెట్వర్క్ వేదికగా ప్రచారం పెద్ద ఎత్తున చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీయే కాదు, విపక్షాలు కూడా సాధ్యమైనంత ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఎన్నికల ప్రచారం చేసే వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఐటీ విభాగాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019 సార్వత్రిక ఎన్నికలను కూడా సోషల్ మీడియానే ప్రభావితం చేయబోతోంది. ఎన్నికల ప్రచారం అంటే ఎంతో చెమటోడ్చాలి. ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగితేనే ఓడిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది సోషల్ మీడియా నమ్ముకొని నెట్టింట్లో ప్రచారం చేస్తే సరిపోతుందా? పార్టీలు సోషల్ మీడియాను ఎందుకంతలా విశ్వసిస్తున్నాయి? తాజాగా ఎన్నికల ముందుకెళ్లిన తెలంగాణలో పార్టీలు సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేయబోతున్నాయి? ఇంటర్నెట్ ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేస్తే సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చేసింది. భవిష్యత్ రాజకీయాలనే కాదు, ప్రపంచాన్నే సోషల్ మీడియా ప్రభావితం చేస్తుందన్న వాస్తవాన్ని విదేశాలు ఎప్పుడో గ్రహించేశాయి. అందుకే తమ ప్రచారంలో సోషల్ మీడియాను ప్రధాన సాధనంగా మార్చేసుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గత 2 సార్లు సోషల్ మీడియానే ప్రభావితం చేస్తూ వచ్చింది. 2012లో ఒబామా రెండోసారి ఎన్నిక కావడానికి, 2016 ఎన్నికల్లో అనూహ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడానికి సోషల్ మీడియా ప్రభావమే కారణం. నిజానికి ఆ ఎన్నికల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యాప్తంగా ట్రంప్కు తక్కువ ఓట్లే పోలయ్యాయి. కానీ పాపులర్ ఓటింగ్ ద్వారా ట్రంప్ ఎక్కువ సీట్లు గెలుచుకున్నాడు. అమెరికా ఎన్నికల విధానంలో ఉన్న ఈ విధానాన్ని సోషల్ మీడియా ద్వారా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ట్రంప్ సక్సెస్ అయ్యాడు. ఈ ఎన్నికల్లో హిల్లరీయే గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా సోషల్ మీడియా సాయంతో ట్రంప్ అధ్యక్షుడైపోయాడు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలనే కాదు, అంతకు 2 ఏళ్ల ముందు మన దేశంలో సార్వత్రిక ఎన్నికలను కూడా సోషల్ మీడియానే ప్రభావితం చేసింది. అప్పటి వరకు మన దేశంలో సోషల్ మీడియాను ఎన్నికల ప్రచారానికి పెద్దగా వాడుకున్నది లేదు. కానీ మోడీ మాత్రం యూత్ను టార్గెట్ చేయడానికి సోషల్ మీడియా వేదికగానే తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు. ఆ ఎన్నికల్లో తన మిషన్ టార్గెట్ 272ను ప్రమోట్ చేయడానికి ప్రధానంగా వినియోగించుకున్న సాధనం సోషల్ మీడియానే. ఇదొక్కటే కాదు, అప్పటి వరకు గుజరాత్ రాష్ట్రానికి, నగరాలకు మాత్రమే తెలిసిన మోడీని దేశంలో ఉన్న రూరల్ ఏరియాలకు కూడా పరిచయం చేసింది కూడా సోషల్ మీడియానే. ఇంకా చెప్పాలంటే మోడీని ప్రధాని పీఠం ఎక్కించిన కారణాల్లో మొదటిది ఆయన చరిష్మా అయితే, రెండోది సోషల్ మీడియా ప్రచారమే. 2014 ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారం కోసం మోడీ ఏకంగా అహ్మదాబాద్లో పెద్ద వార్ రూమ్ని ఏర్పాటు చేసేశారు. ఇందుకోసం ఐఐటి, ఐఐఎంల నుంచి 250 మంది మెరికల్ లాంటి యువతను ఎంపిక చేసి వాళ్లను 4-5 విభాగాలు చేసి, ఒకరికి ఫేస్బుక్, ట్విట్టర్, మరొకరికి న్యూస్ బ్లాగ్లు, ఇంకో టీంకి న్యూస్ వెబ్సైట్లు, ఈమెయిల్స్ ద్వారా ప్రచారం చేసే బాధ్యతను అప్పగించారు. అంతేకాదు, సోషల్ సైట్లలో తన పోస్టుల మీద వచ్చే కామెంట్లను ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేసి అవసరమైన వాటిని క్రోడీకరించి మోడీకి సమాచారం ఇచ్చే టీం కూడా సెపరేట్గా ఏర్పాటు చేశారు. ఇలా దేశవ్యాప్తంగా తాను తిరగడం కన్నా సోషల్ మీడియాలో తన పోస్టులు ఎక్కువగా తిరిగేలా చూసుకున్నారు. నేటి తరానుకున్న సోషల్ మేనియానే రాజకీయ నాయకులకు వరంగా మారింది. ముఖ్యంగా ఎన్నికల్లో యువతే కీలకం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా యూత్ను చేరుకోవడం కష్టం. కానీ ఫేస్బుక్లో ఒక్క పోస్టు పెడితే చాలు, కోట్ల మంది యూత్ని ఈజీగా ప్రభావితం చేయొచ్చు. అందుకే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్రచారానికే పార్టీ పెద్దలు మొదటి ఓటేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల మనోభావాలను తెలుసుకుంటూ దానికి అనుగుణంగా దూసుకుపోతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా సంస్థలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి ముందుకొస్తున్నాయి. కొన్నైతే ఎన్నికలయ్యేదాకా సోషల్ మీడియాలో సదరు నేత పూర్తి ప్రచార బాధ్యతలు భుజానకెత్తుకుంటున్నాయి. ఎంత చెట్టుకు అంతగాలన్నట్లే ఎంత ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే అంత ఎక్కువ ప్రచారం చేసి పెడుతున్నాయి. ఇలా సోషల్ ప్రచారం అందుబాటులోకి వచ్చేయడంతో పార్టీలు కూడా చాలా ఐటీ, మీడియా కంపెనీలతో టైఅప్ పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో ఇలా సోషల్ మీడియాతో దూసుకుపోతున్నాయి. ఇక ఈ ఏడాది నవంబర్లో ఎన్నికల ముందుకు వెళ్లనున్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాంలలో పార్టీలన్నీ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టేశాయి. తమ నియోజకవర్గాల్లో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరినీ రీచ్ అయ్యేలా పావులు కదుపుతున్నారు. ఇక ఇటీవలే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన తెలంగాణలో కూడా పార్టీలు సోషల్ మీడియా మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ఎన్నికల వేళలోనే కాదు, తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా వాడకంలో ముందుంది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తన శాఖలో ప్రతి చిన్న అప్డేట్ కూడా ట్వీట్ చేస్తూనే ఉంటారు. మొదట్లో దీనిని ఎవరూ పట్టించుకోకపోయినా ఇప్పుడు దాన్నే చాలా మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి టచ్లో ఉంటూ దూసుకెళ్తున్నారు కేటీఆర్.
ఇక మరో మంత్రి హరీష్ రావు కూడా సోషల్ మీడియాలోనే ఇటు కార్యకర్తలకు అటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఇక రాజకీయాల్లో వాద ప్రతివాదనలు కూడా సోషల్ మీడియా వేదికగానే కొనసాగాయి. ఇక ఇప్పుడు ఎన్నికల వేళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటోంది. 4.5 టీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, తెలంగాణ అభివృద్ధి గురించి సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం తమ పార్టీ ఐటీ విభాగాన్ని మరింత బలోపేతం చేశారు. ఒక్క టీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే రూట్లో అడుగులేస్తోంది. ఒకప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న రాహుల్ కూడా ఇప్పుడు ఫాలోవర్స్ను పెంచుకుంటూ పోతున్నారు. సోషల్ మీడియా ద్వారానే మోడీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తెలంగాణలో కూడా సోషల్ మీడియా ద్వారానే ప్రచారంలో దూసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ప్రచార కమిటీలు వేసి ఒక్కో కమిటీ బాధ్యత ఒక్కో సీనియర్కి అప్పగించాయి. ఇక కాంగ్రెస్ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున ఐటీ నిపుణులను రిక్రూట్ చేసుకుంది. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల మీద దృష్టి సారించింది. ఇక టీడీపీ ఇప్పటికే సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో చాలా ముందుంది. ఏపీలో ఇదే రూట్లో ఎప్పటినుంచో తమ పాలన గురించి ప్రచారం చేస్తున్న టీడీపీ తెలంగాణలో కూడా తాము బరిలోకి దిగే స్థానాల్లో సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు ప్రత్యేకంగా రంగం సిద్ధం చేసుకుంది. నిన్న మొన్నటి వరకు సామాజిక మాధ్యమాలపై ఆసక్తి చూపించని తెలంగాణ జనసమితి కూడా ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఎన్నికల ప్రచారంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలతో పాటుగా సోషల్ మీడియా వేదికగా ముందుకెళ్లబోతోంది. ఇక మహాకూటమిలో భాగమైన సిపిఐ కూడా ఫేస్బుక్ వంటి సోషల్ మాధ్యమాల వేదికగా ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఫేస్బుక్ నమ్ముకుంటే పీఠాలెక్కేయొచ్చా? ట్విట్టర్లో ట్వీట్లకు జనం నుంచి ఓట్లు రాలుతాయా? ఫేస్బుక్ మంత్రాలు, ట్విట్టర్ తంత్రాలు ఓట్లు రాలుస్తాయా? యూట్యూబ్లో యాడ్స్ గ్రామీణులకు రీచ్ అవుతాయా? ఇంటింటికి తిరిగి అడిగితేనే ఓట్లేయని ప్రజలు ఇంటర్నెట్లో డిజిటల్గా అడిగితే ఓట్లేసేస్తారా? సోషల్ మీడియాను పార్టీలు ఎందుకింతలా నమ్ముతున్నాయి? ఆధునిక కాలంలో సోషల్ మీడియా ప్రధాన మాధ్యమంగా మారిపోతోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల తర్వాత అత్యంత వేగంగా దూసుకెళ్తున్న న్యూ ఏజ్ మీడియా సోషల్ మీడియానే. 2016లో 37 కోట్లున్న ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2021 నాటికి 83 కోట్లకు చేరుతుందని అంచనా. ముఖ్యంగా నగరాలకు ధీటుగా గ్రామాల్లో ఈ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సర్వే ప్రకారం 2020కి భారత ఇంటర్నెట్ వినియోగదారుల్లో సగానికి పైగా గ్రామాల్లోనే ఉంటారని అంచనా. ఇక వీరిలో కూడా 40% మహిళలే ఉండబోతున్నారు. 2014లో 14 కోట్ల స్మార్ట్ ఫోన్లు వినియోగంలో ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 40 కోట్లు దాటింది. 2022కి అది కాస్త 50 కోట్లు దాటిపోతుంది. స్మార్ట్ ఫోన్లు పెరగడంతో పాటు వాటిలో సోషల్ మీడియాలో గడిపే సమయం కూడా గతంలో కన్నా 70% పెరిగింది. సగటున ఒక యువకుడు రోజులో స్మార్ట్ ఫోన్లో 15 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నారు. ఈ సమయంలో కూడా 85% సోషల్ మీడియా అప్డేట్సే ఫాలో అవుతున్నారు. అంటే ఇటు యువకులను, అటు రైతులను, మరోపక్క మహిళలను ఏకకాలంలో చేరుకునే మార్గం సోషల్ మీడియానే. సో ఇంతలా ప్రజలు అలవాటు పడ్డ సోషల్ మీడియా ద్వారానే ప్రచారం కూడా చేస్తున్నాయి పార్టీలు. సోషల్ మీడియా ప్రచారంతో ఎవరికి ఏ అంశాలు చేరాలో ఖచ్చితంగా చేరతాయి. అంటే ఉదాహరణకు యువత ఉపాధి అవకాశాల మీద చేసిన హామీలు నేరుగా యువతకే చేరవేయొచ్చు. ఇక మహిళా సంక్షేమానికి సంబంధించిన హామీలు ప్రచారం వాళ్లకే చేరేలా చేయొచ్చు. ఇక రైతుల గురించి నేతలు చెప్పే హామీలు నేరుగా వాళ్లకే చేరేలా చేయొచ్చు. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా ప్రజల అభిప్రాయాలు, ప్రతిస్పందనలు కూడా తెలుసుకోవచ్చు. దీనివల్ల తమ ప్రచార శైలిలో మార్పులు కూడా చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లతో సామాన్యులనే కాదు ఉన్నత శ్రేణి వర్గాలు, విద్యార్థికులను కూడా ఈజీగా చేరుకోవచ్చు. తమ భావాలను నేరుగా వారికి చేరవేయచ్చు. అంతేకాదు మన ప్రచారం వాళ్లకు చేరిందో లేదో కూడా తెలుసుకోవచ్చు. అవసరమైనన్నిసార్లు ప్రచారం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు కూడా అందులో చేర్చొచ్చు. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉండడంతో పార్టీలన్నీ సోషల్ మీడియా ప్రచారం కోసం కోట్లు వెచ్చించేందుకు కూడా వెనకాటం లేదు. పార్టీలే కాదు ప్రజలు కూడా ఈ తరహా ప్రచారాన్ని ఎక్కువగానే ఫాలో అవుతున్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థ చేసిన సర్వేలో దేశవ్యాప్తంగా 36.5% మంది రెగ్యులర్గా ఈ సోషల్ మీడియా ప్రచారాన్ని ఫాలో అవుతున్నారని తేలింది. మరో 10% మంది అప్పుడప్పుడు చూస్తున్నారట. ఇంకా మరో 35% మంది సోషల్ మీడియాలో కాకుండా బ్లాగులు, న్యూస్ సైట్లు, ఈమెయిల్స్ ద్వారా ఈ ప్రచారాన్ని పరిశీలిస్తున్నారట. అంటే ఇంటింటికి తిరిగి దానికన్నా ఎక్కువ ప్రభావాన్ని ఇంటర్నెట్తో దక్కించుకుంటున్నారు. అందుకే పార్టీలని సంప్రదాయ ప్రచార విధానాలకు సమాంతరం సోషల్ మీడియా ప్రచారాన్ని కంటిన్యూ చేస్తోంది. ఈ సోషల్ మీడియా ప్రచారమంతా అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వారికే అనుకుంటే పొరపాటే. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా వాడే మొబైల్ ఫోన్లను రీచ్ అయ్యేలా మిస్డ్ కాల్స్ ఇవ్వడం, బల్క్ ఎస్ఎంఎస్లు పంపించడం వంటి మార్గాల్లోనూ ప్రచారం చేస్తున్నారు.
ఇక ఇంట్రో వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా అభ్యర్థులకే నేరుగా ఐవీఆర్ ద్వారా ఫోన్ చేసి వారి అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 160 లోక్సభ సీట్లలో గెలుపోటమని సోషల్ మీడియా ప్రచారమే డిసైడ్ చేసిందంట. కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. కనీసం వచ్చే ఎన్నికల్లో 350కి పైగా స్థానాల్లో విజయావకాశాలను సోషల్ మీడియా ప్రచారం ప్రభావం చేయబోతోందని నాలెడ్జ్ ఫౌండేషన్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా. ఇన్నేసి ప్రయోజనాలే కాదు, సోషల్ మీడియా ప్రచారంతో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. తప్పుడు ప్రచారం, అబద్ధాలు ప్రచారం చేయడానికి కూడా ఈ మీడియా ఆలవాలంగా ఉంది. ఈ మాధ్యమంలో ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి దాన్ని నిజమని నమ్మించేలా చేయొచ్చు. ఎందుకంటే మిగిలిన మీడియాలపై నియంత్రణ ఉన్నా సోషల్ మీడియాపై నియంత్రణ లేదు. అయితే మనపై ఎవరు తప్పుడు ప్రచారం చేస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రచారాన్ని రాజకీయ నాయకులు కొంతవరకు అదుపు చేయడం లేదా తిప్పికొట్టే అవకాశం ఉంది. మిగిలిన విషయాలు ఇది ఎలా అయినా పర్వాలేదు, కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఒక్కసారి అభ్యర్థి మీద బ్యాడ్ మార్కు పడితే అతని విజయ అవకాశాలే తారుమారు కావచ్చు. అందుకే సోషల్ మీడియాతో తమ గురించి ప్రచారం చేసుకోవడం ఎంత అవసరమో ప్రత్యర్థుల విమర్శలు ఓ కంట కనిపెడుతూ ఉండడం కూడా అంతే అవసరం. రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా యువ ఓటర్లు కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 75% మంది సోషల్ మీడియా ప్రచారం కింద ఉన్నవాళ్లే. అంటే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ఈ ప్రచారం సాగుతోంది. కాబట్టి పార్టీలన్నీ ఈ రూట్లోనే అడుగులేస్తున్నాయి. నగరాలతో పాటు గ్రామాలను కూడా రీచ్ అయ్యేలా బలమైన శక్తిగా సోషల్ మీడియా ఎదుగుతోంది. రాబోయే కాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే సోషల్ మీడియాను 5th ఎస్టేట్ అంటున్నారు. ఇక రాజకీయ పార్టీలన్నీ ఆ వేదికగా తమ ప్రచారాన్ని కొనసాగించి అధికార పీఠాన్ని చేరుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.